జమునారాణి గారికి లైఫ్ లాంగ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ వాయిస్ ఎవరు అని అడిగితే ఒక్కరి పేరు ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ముఖ్యంగా చెప్పానంటే పాట వింటే వీళ్ళ పాటే వినాలనేది నాకు లతా మంగేష్కర్. లత నేను ఇంకా ఏది చెప్పలేను. ఈరోజు కూడా నేను సీడీ వేసుకుంటే ఆవిడ పాటలే. సో ముందు జమునారాణి గారు మీకు ఇంకా పాడాలని ఉంది అని కానీ మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి ప్రస్తుతం జీవితం గురించి? ఈ బాధలంతా లేదు నాకు. ఏంటి ఇంకా మనం అది పాడాలి, పిచ్చి పట్టిపోయినట్టు ఇంట్లో కూర్చోకూడదు, స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఎవరైనా పిలవరా మనల్ని మళ్ళీ పాడడానికి, ఇలాంటి ఆలోచనలు నాకు లేనే లేవు. పాడినంతవరకు చాలు, తీసుకున్న పేరు తీసుకున్నంతవరకు చాలు. ఇంకా మనకు తర్వాత వచ్చే తరం వాళ్ళు పాడి ఆ పాటలు మనం వినాలి, వాళ్ళు పాడుతూ ఉంటే అది సంతోషపడాలి. ఇదే నా అభిప్రాయం. నాయకుడు సినిమాలో జమునారాణి గారు ఇళయరాజా గారు మిమ్మల్ని పాడించాలని ఎలా వచ్చింది అవకాశం? అది ఒకసారి ఎప్పుడో జానకి గారి ఫంక్షన్లో ఆయన్ని కలిశానమాట. అప్పుడు నేను ఊరికే తమాషాగా అడిగాను, సార్ మీరు ఓల్డ్ సింగర్స్నే పాడించినంత న్యూ సింగర్స్ కావాలా మీకు? అంతా ఓల్డ్ సింగర్స్ అంతా వదిలిపెట్టేశారే. నేను తమాషాగా అడిగి, ఏమ్మా సుశీల గారు జానకి గారు వాళ్ళంతా ఎవరు? మీతో పాటు పాడిన వాళ్ళే కదా, వాళ్ళంతా నేను పాడించలేదా? వాణిజ్యరా అదేం లేదు, ఒక పాట ఎవరికైనా సందర్భం ఎవరికి వస్తే వాళ్ళ ప్రకారం ఆ ప్రకారం నేను చేస్తాను, మీకని వచ్చే పాట ఏదైనా సందర్భం ఉంటే మిమ్మల్ని పాడిస్తాను. అలాగే నాయగన్ తమిళ్ పిక్చరు నాన్న చరిత్రాలు దీపావళిని, అది తెలుగులో సుశీల నేను పాడాం. నా నవ్వే దీపావళి హోయ్, నా పలుకే గీతాంజలి, అరవిందం నా మనసే అతి మధురం, నా వయసే నా నవ్వే దీపావళి. నేను అనుకోలేదు, అప్పటికి ఎంత 10 years బ్రేక్. అవును, నేను పాడి కలెక్టర్ జానికి లాస్ట్ నేను పాడింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ పాట 10 ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటాను మరి, పాడి మళ్ళీ నా పేరు వెలిసి నేను ఉన్నానని పబ్లిక్ తెలిపించింది ఒక ఇళయరాజా గారు. అది పాత తరం పాట, 25 ఏళ్ల ముందు జరిగిన స్టోరీ. ఆ స్టోరీలో ఆ యొక్క రెడ్ లైట్ డాన్సర్ ఆడుతుంది. ఆ రోజుల్లో ఎలా ఉండింది ఆ డ్యాన్సు, ఆ రోజుల్లో పాట ఎలా ఉండింది, ఎలా కంపోజ్ చేసేవాళ్ళు, ఆ గొంతు అలాగే ఉండాలని, ఆ పాత గొంతులు అలాగే రావాలి, ఇది కూడా పాడే ఆ స్టైల్ కూడా అలాగే రావాలి. అది ఆయన సిస్టమ్. అది వరుడులో పాడారా? వరుడులో ఎవరో పెద్ద ఆవిడకి పాడించారంట. పాడించినప్పుడు ఒక సాకి అంటే ఇది ఫస్ట్ ఒక సాకి, తర్వాత ఎవరో పెద్దవాళ్ళకని ఒక 4 లైన్ విన్నప్పుడే నేను అన్నాను, ఇది ఎందుకంటే ఇదేదో బిట్లుగా ఒక 4 లైన్లు ఉన్నాయి, లేదమ్మా ఒక పెద్దవాళ్ళు పాడతారు, అది బాలసరసి గారా మీరా అని మేము అనుకున్నాము, పాడంటే చేతో ఈజీగా ఉండి సరే పాడేశాను. కానీ ఆ పిక్చర్ నాకు రిలీజ్ అయిన తర్వాత ఎందుకు పాడామనిపిస్తుంది, వేస్ట్, అంత అధ్వాన్నంగా ఉండింది అనమాట. ఏం బాగాలేదు. అంటే ఏంటి, ఒక విలువ ఉండాలి. ఒక పాత ఆర్టిస్ట్ని పిలిచి పాడించినప్పుడు ఆ పాడిన దాన్ని కట్ చేయకూడదు. కట్ చేశారు ఇందులో. ఫస్ట్ పాడిన ఆ ఒక మంచి సాకిని కట్ చేసేసి ఏదో చెత్తగా ఉన్న ఒక బిట్టుని మాత్రం వేసి, నేను అందుకని ఆ వరుడు సంగతి నేను చెప్పుకోలేదు.